అంటే హిలాక్స్ అంటే కొండలు, ఎక్కడైనా కొండలు. ఇంకా ఒక ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ ఉంటాయి. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం, ఆడు ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా చెప్పానంటే. పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్ళు, దీని ఈ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 రూపాయలు కొన్నారు. 50,000 నుంచి 90,000 రూపాయల లోపు. ఎకరా 50,000 నుంచి 90,000 రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు పక్కనే మంతే. ఒక సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత కొన్నాను తెలుసా? 3 లక్షలు తక్కువ కొనలే అక్కడ. గ్రామ సభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదానికోసం ఎంత రేటు కావాలనో వాళ్ళని అడగండి అన్నాం. 2,70,000 ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి గ్రామ సభ నుంచి వచ్చింది నాకు. మా వాళ్ళు నాకు వచ్చి అన్న 2,70,000 ఎక్స్పెక్ట్ చేస్తా అన్నాను రైతులు అంటే, నేనన్నా వాళ్ళు 2,70,000 అంటున్నారు, 3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోషపెట్టండి అని చెప్పి నేను 3 లక్షలు ఇచ్చిన. ఈ మనిషి అంటాడు మళ్ళా నీళ్ళు అంట. అదే ఎంఆర్ఓ వచ్చినట్టుంది, ప్లే చేద్దాం ఒకసారి, అందరం విందాం ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు, ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు 3 విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము, పట్టా ల్యాండ్స్ ఇచ్చాము, అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము. అవి మాకు చెన్నైపాలెంలో 272.96 ఎకరాలు, తర్వాత పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు, టోటల్గా 1073.38 ఎకరాలు. మేము అంతా కూడా అది పట్టా ల్యాండే. దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు, వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెల్లిలో 2.87, వేమవరంలో 1.44, మొత్తం 4.31 గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు. అవి మేము తీసుకోలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే హిల్లాకులు, అన్ని హిల్లాకు, పిన్నెల్లిలో, తర్వాత వేమవరంలోనేమో డాటెడ్ ల్యాండ్స్, అవి మేము తీసుకోలేదండి. ఈ 1077 కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము, ఆన్లైన్ కూడా చేస్తున్నాము. తర్వాత 821.44 ఎకరాలకి మేము ఆల్రెడీ పోర్టింగ్ చేశాము. ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా 255.94కి మేము ఇంకా చేయాల్సి ఉందండి. ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసర్స్కి పంపిస్తున్నామండి. మొత్తం ప్రైవేట్ ల్యాండే. నేను ముఖ్యమంత్రిగా కొడుకుగా నేను ఉన్నప్పుడు నిజంగానే నేను చెడ్డోడినే అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్న చాలా ల్యాండ్లు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ రూపాయి డబ్బు పెట్టాల్సిన పనుల. ఆ పక్కన దివాకర్ రెడ్డి, తాడిపత్రిలో దివాకర్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు అప్పట్లో కూడా వచ్చినాయి. గవర్నమెంట్ ల్యాండు వాళ్ళ డ్రైవర్ పెడుతానో వాళ్ళ పిఏ పెడుతానో అలాట్మెంట్ చేయించుకున్నాడు అని చెప్పి, ఎందుకంటే ఉత్తరంగా వచ్చే ల్యాండ్ కదా అని చెప్పి. నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉత్తరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు. 1 ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు, 1 ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంతా ప్రైవేట్ ల్యాండ్. రైతులను సంతోషపెడుతూ రైతులకి ఏం రేటు కావాలనో వాళ్ళనే అడిగి వాళ్ళు అడిగిన రేటు కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొన్నాం. అది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీళ్ళు అంటాడు. అవునయ్యా, సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే దానికి నీళ్ళు ఇవ్వరాయా? ప్రభుత్వం డ్యూటీ కదా అది. ఆడ కాలనీ కడతారు, ఆడ కాలనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ పనిచేసే వాళ్ళు అక్కడే కాపురం పెడతారు, ఆ కాపురం పెట్టే వాళ్ళు తాగేదానికి నీళ్ళిరా? స్నానాలు గినాలు చేసుకునే నీళ్ళిరా? సిమెంట్ ఈజ్ నాట్ ఎ గజ్లర్. నీళ్ళేం తాగదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎప్పుడు. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలు ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతాయి.
కొద్దో గొప్ప నిజం చెప్పాలని అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం పెద్ద నీళ్ళు తాగేటి ఉన్నాడు, కాలనీలో ఉన్న వాళ్ళకు తాగేదానికి ఇతర అవసరాలకు సంబంధించిన నీళ్లు మాత్రమే వాడతారు. ఆ మేరకు నీళ్ళ రిక్వైర్మెంట్ ఏ ఫ్యాక్టరీ ఎవడు పెట్టినా కానీ అసలు ప్రభుత్వ డ్యూటీని అది. వాళ్ళకి కరెంట్ ఇవ్వడము, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము అది ప్రభుత్వ డ్యూటీ, ఎనీ డ్యూటీ. దానికి ఏదో నీళ్ళ మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా అదేదో పెద్ద కార్యక్రమం కింద అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో చెప్తాడు. ఇంకొకటి అంటాడు మైనింగ్ లీజ్ 50 ఏళ్ళకి తీసుకున్నాడు. అయ్యా నువ్వు ఎట్ట మంత్రి అయినావో నాకు తెలియదు, నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు. ఎందుకనంటే 2010 నువ్వు పొల్యూషన్ అండ్ ఎన్వైరన్మెంట్కు నువ్వు మంత్రివి. there is MMDR Act, Mines and Minerals Development and Regulation Act, which has been amended in 2015. 2015లో there is an amendment. ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమెండ్మెంట్ ఇది. all the minerals యాక్ట్ ఏం చెప్తుంది? నా పేపర్ ఉందా మీ దగ్గర? ఇది యాక్ట్ 2015లో అమెండ్మెంట్ యాక్ట్. డీమ్డ్ 50 years అది అందరికీ, ఎవరికైనా. all mining leases granted before the commencement of the Mines and Minerals Development and Regulation Amendment Act 2015 shall be deemed to have been granted for a period of 50 years. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదమ్మా. ఇన్ఫ్యాక్ట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మైనింగ్ లీజ్ను క్యాన్సిల్ చేస్తూ నాకు ఇబ్బందులు క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేస్తే కోర్టుకు పోయినా. 2014లో నేను కోర్టుకు పోతే 2015లో నాకు కోర్టు స్టే ఇచ్చింది నా తరపున. 2019లో కోర్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చింది నాకు అనుకూలంగా. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు, ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేయండి అని. అసలు పరిశ్రమలు రావాలని ఎవడైనా తాపత్రయపడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పరిశ్రమలు రాకూడదు అని చెప్పి వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడేమో జిందాల్ కడపలో సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ముందుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినాడు. ఆయనను ప్రోత్సహించాల్సింది పోయి ఏమన్నా జత్వానినో గిత్వానినో ఎవరినో తీసుకొచ్చినారు ఆ నుంచి తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు, ఈయన మీద దొంగ కేసులు పెట్టి ఆమె హ్యాబిచువల్ అఫెండర్. ఆమె పేరుతో దొంగ కేసులు ఈయన మీద పెట్టించి ఈయన బెదరగొట్టించి ఈయన రాకుండా చేస్తున్నారు. మరోవైపున ఆర్సిలర్ మిట్టర్ అనకాపల్లికి వచ్చిందని చెప్పి తప్పుడు వార్తలు. అక్కడేమో ఒరిస్సా మంత్రి చంద్రబాబు నాయుడును లోకేష్ను తిడుతూ ఆయన అక్కడి నుంచి స్టేట్మెంటు, ఆర్సిలర్ మిట్టర్ మా ఒరిస్సాలోనే ఉంది, వాళ్ళు పనులు మొదలుపెట్టారు, 24 మిలియన్ టన్నులు గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కడుతున్నారు, 1,04,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంటు. ఎవడైనా ఎన్ని లక్షల కోట్లు పెట్టగలుగుతాడు ఎవడైనా కూడా. ఒరిస్సాలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కడతా ఉన్నాడు, ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. 24 మిలియన్ టన్నులు, 1,04,000 కోట్లు. ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి స్టేట్మెంట్. ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆడగట్టతారా? ఆడ ఆల్రెడీ మొదలైన ప్లాంట్ అక్కడి నుంచి ఆపేసి ఇక్కడికి వస్తాడా? ఇక్కడ 1,61,000 కోట్లు అంట. మళ్ళా అంటే చెప్పడానికైనా అర్థం ఉండాలా, వక్రీకరణకైనా అర్థం ఉండాలా.
మైక్రోసాఫ్ట్ వస్తుంది, బిల్ గేట్స్కి నేనే కంప్యూటర్ నేర్పించేసిన, మైక్రోసాఫ్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ వస్తూ ఉంది, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నాను. ఏది మాటలు ఇవన్నీ?